సిటీ న్యూస్ కి స్వాగతం. అపోలో వారి నుంచి మాకు ఒక కొత్త ఫెసిలిటీ. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో. కానీ నిజం కూడా వారి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం మారింది. ఈ 2 సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈ రోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్ గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో 10 మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్ లోనే ఈ రోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు. కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల హెడ్‌క్వార్టర్లు కానీ కొన్ని హాస్పిటళ్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర అంటే మీరు చూసారు, దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది, ప్రైవేట్ పరిస్థితి ఏంది. కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్, మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది, మరి ఇక్కడ మీరు అంత అంగంతో ఉన్నారు, మరి ఇదంతా బాగా ఖర్చుతో ముడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది, ఫ్రీ కూడా ఉంటుంది. ఫ్రీ ఏంటి, ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి 100% వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు, ఆమోదించారు. మేము కూడా దాన్ని అదే పద్ధతి లోపల తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాలసిస్ సెంటర్ కూడా మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్ కు ప్రైవేట్ కు ఉన్న వ్యత్యాసం మీ అందరికీ తెలుసు. ఇక్కడ అందరికి దాదాపుగా అనుమానం తెలుసు. అక్కడికి వెళ్తే టైం కిల్, అంత ఈజీగా పట్టించుకోకపోవచ్చు, టైం అయితే కిల్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ లో ఏంటి, రాగానే పేషెంట్ కోసం ఎదురు చూసేదేమో ప్రైవేట్ సెంటర్, పేషెంట్ వచ్చి వెయిట్ చేసేదేమో గవర్నమెంట్ సెంటర్. ఇది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే. మేమైతే గట్టిగా చెప్పాల్సిన దాచుకున్నాము. దయచేసి మీరందరూ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ద్వారా ప్రచారం లేదు, మాకంటే పోటీ పడితే గవర్నమెంట్ బాధం లేదు, కానీ గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ కంటే ధీటుగా కూడా ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ చూస్తే చాలా చక్కటి వాతావరణంలో ఆ కండిషన్ చూస్తే ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గర నెల నుంచి చేసుకుంటున్నాడు. ఇవాళ వీళ్ళు అపోలో వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళగానే, సార్ నేను ఫస్ట్ చేయించుకోవాలి, అపోలో వారి కంట్రోల్లో చేసుకుంటారని చెప్పి ఆయన వచ్చేసి ఇప్పుడు ఆయన ఫస్ట్ చూశారు మీ అందరూ. అట్లాగే అందరికి కూడా ఒక అవేర్నెస్, ఇక్కడ పూర్తి స్థాయిలో అపోలో
వాళ్ళు చేస్తున్నారు. అపోలో వాళ్ళ యూనిట్ కానీ అపోలో వాళ్ళ మెషినరీ కానీ చాలా బాగుంటది, క్వాలిటీ వైద్యం ఉండదని చెప్పని మీరందరూ కూడా ప్రజానికాన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మాకు నిజంగా కూడా ఈ అపోలో వాళ్ళు కొత్తగా ఏది ఉన్నా కానీ హైదరాబాద్ స్థాయిలో మాకు అన్ని వసతులు కూడా కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే అపోలో హాస్పిటల్స్ ఎస్పెషల్ అపోలో డయాలిసిస్ వింగ్ మొదటి క్లినిక్ వరంగల్ డిస్ట్రిక్ట్ లో ప్రారంభిస్తుంది. అది ఎన్ఎస్ఆర్ అతి ప్రాముఖ్యమైన ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ సహకారంతో అపోలో డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మనందరం గమనించిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజారోగ్య సమస్యలలో కిడ్నీ ఫెయిల్యూర్ చాలా ప్రధానమైనది. ఎందుకంటే దరిదాపుగా మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ప్రతి 10 లక్షల మంది జనాభాలో దాదాపు 800 మంది సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా అదే 10 లక్షల మందిలో 240 మంది దాదాపు ఈఎస్ఆర్టీ అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అనే సమస్య బాధపడుతుంటారు. వాళ్ళకి డయాలసిస్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. సో దీన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకునేసి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఫ్రీ డయాలిసిస్ కూడా అందిస్తుంది. కానీ ఈ సమస్య ఇంకా పెరిగిపోతుంది. ఇంకొక స్టడీ కూడా చేస్తారనమాట. ఇంకో స్టడీ చేసింది ఏంటంటే అసలు ఈ చనిపోతున్న వాళ్ళలో డయాలసిస్ అనే కిడ్నీ సమస్యలతో ఎంతమంది చనిపోతున్నారని ఒక స్టడీ చేసినప్పుడు దాదాపు 1 మిలియన్ పాపులేషన్ లో 3 సంవత్సరాల కాలంలో 3% మంది కిడ్నీ సమస్యలతో చనిపోవడం అనమాట. సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య. భారతదేశం వ్యాప్తం చూసినట్టు ఈ సమస్య పెరిగిపోతుంది అనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్, తర్వాత హై బీపీ. ఈ 2 సమస్యలు పెరిగిపోతున్నాయి. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసినప్పుడు దాదాపుగా 12% మంది, 12% నుంచి 14% మంది ఈ హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నారు. అలానే దాదాపు 17% మంది బీపీతో బాధపడుతున్నారు. ఈ 2 సమస్యలు పెరిగిపోవడం వల్ల కిడ్నీ వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. సో దానికి అనుగుణంగా యాక్చువల్ గా ఈ డయాలసిస్ క్లినిక్స్ ప్రారంభించవలసింది. అంటే ఇండియా పాపులేషన్ మొత్తం చూసినట్టయితే దాదాపుగా భారతదేశానికి 1,10,000 డయాలసిస్ మిషన్స్ అవసరమైనాయి. ప్రస్తుతం ఓన్లీ 40,000 మిషన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఇది ప్రధానమైన సమస్య కాబట్టి ఈ ప్రధానమైన సమస్య దృష్టిలో పెట్టుకొని అపోలో డయాలసిస్ కూడా దాదాపుగా 150 డయాలసిస్ క్లినిక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 151 క్లినిక్ ఇక్కడ. ఇది మాత్రమే కాకుండా ఈ డయాలసిస్ సేవలు అందించడం మాత్రమే కాకుండా కిడ్నీ వ్యాధులపై అవగాహన కలిగించే నిమిత్తం సపోజ్ నెక్స్ట్ మంత్ మార్చ్ 14 రోజున వరల్డ్ కిడ్నీ డే వస్తుంది అనమాట. సో ఈ వ్యాధులపై అప్రమత్తం కలిగించే నిమిత్తం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము చేస్తున్నాం. ఇంకొక సమస్య ఏంటంటే ఒక స్టడీలో తెలియదు ఏంటంటే ఈ కిడ్నీ వ్యాధులు ప్రధానంగా చూసినట్టు ఈ మధ్య కాలంలో 40 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అంటే చాలా మంది కూడా కిడ్నీ సమస్య ఉన్న విషయం కూడా తెలియదు అనమాట. సో నేను చూసిన మీ అబ్జర్వేషన్ ఇంకో విషయం ఏంటంటే పీడియాట్రిక్ పెయిన్, చిన్నపిల్లలు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడడం అనేది చాలా బాధాకర విషయం. సో వీటన్ని దృష్టిలో పెట్టుకుని డయాలసిస్ సేవలు మాత్రమే కాకుండా పూర్తి స్థాయి సేవలు, నెఫ్రాలజీ సంబంధించిన సేవలు అన్నింటినీ అందించే ఉద్దేశంతో ఈ డయాలసిస్ ప్రారంభించడం జరిగింది. సో ఈ డయాలసిస్ ప్రత్యేకతలు ఏంటంటే సో అనుభవమైన వైద్య సిబ్బంది, నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు.